మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఫైట్ మాస్టర్స్ గా దేశంలో చాలా ప్రసిద్ధులు. వాళ్ళకి కూడా లక్షల మంది అభిమానులు ఉన్నారు. ధ్యానంలో మీరు ఏం చూస్తారు, ఏం అనుభవిస్తారు, ఏం మాట్లాడుకుంటారు? జీవిత పయనంలో భార్యను తిడతాడు, భార్య పైన తిడతాడు, పిల్ల అట్లా ఎక్స్పెండ్ అవుతున్నాడు. అందుకని మార్నింగ్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. సూర్య నమస్కారం వల్ల ఇప్పటికి అట్లాంటి షుగర్ కానీ బీపీ 60 సంవత్సరాలు ఏంది అలాంటివి ఏమి లేవు. మిమ్మల్ని ఎవరు ఇటు పక్క లాగారు? మీరు వచ్చారా? ఎవరు లాగారు? పేరు గీరు అన్ని అవార్డ్స్ వచ్చినాయి. పేరు అటువంటి భయం కూడా వచ్చింది, ఎక్కడ పోద్దు అంటే మనం చచ్చిపోతే ఆస్తి అంతా ఎవరు తింటారు. బయట ప్రపంచం మీద ఉన్న ఫోకస్ కెమెరా అదంతా లోపల కొంచెం టర్న్ చేశాం. ఒక్క మనిషికే ఇన్ని 84 జీవరాశుల్లా కల్లా మన రీల్ చూసుకోవాలి అవకాశం మనిషి ఒక్కడికే, ఏ జంతువు లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు సినిమా తీసుకోవడం జీవితంలో సాధ్యం కాదు. అందుకే మనిషి కోపం వస్తుంది. మా సినిమాని టోటల్ కంప్లీట్ గా డిలీట్ చేశాం. షూటింగ్ లో ఏమైనా తెలియకుండా కూడా కోపడుతున్నాడు. రేపు పొద్దునే పోయి వాళ్ళకి సారీ చెప్పి రేపు నుంచి జరగకుండా సరి చేసుకుంటూ ఇంతవరకు వస్తున్నాం. కనిపించే సింహాలు 3: ప్రపంచం, సంసారం, దేహం. కనిపించే 4వ సింహం ఆత్మ. ఈ ఫైట్ సీన్ బాగా రావాలి, అది ఆల్రెడీ చేసింది, లేకపోతే క్రియేటివ్ గా ఇంకేదైనా మనం చేయాలి. గ్రీన్ కలర్ పెట్టుకొని ప్రపంచం అంతా గ్రీన్ గా ఉంది, రెడ్ కలర్ పెట్టి ప్రపంచం అంతా రెడ్ గా ఉంది అనుకుంటే ముందే కలర్ తీయాలి కదా. మనం కలర్ తీయాలని ఆలోచన రావాలి. ఆలోచన ధ్యానం దాకా వచ్చింది. నీకు జ్ఞాపం ఉంటే గాడ్ అనే ఒక చిన్న చిచ్చు నొగితే పైకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళారు. అది ఎలాంటి రాజకీయ నాడు కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కానీ లాస్ట్ లో సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ మార్గం రావాలని రజనీకాంత్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు. రామ లక్ష్మణులు అంటే మనం నడుస్తున్నాము, వాళ్ళు మనం నడిపిస్తున్నారు. ఒక 6 ఎకరాల పొలం ఇది. చక్కగా వాళ్ళకు నచ్చిన కూరగాయలు, పండ్లు అన్నీ పండించుకుంటున్నారు. ప్రకృతి సేద్యం చేసుకుంటూ ఇక్కడ పండే ఆహారం తింటున్నారు. ఇదిగో ఎన్ని మనం టమోటా చూస్తున్నాం. కొన్నిటికేమో రామ ఫలాలట, కొన్ని ఏమో లక్ష్మణ ఫలాలట. వాళ్ళ పేర్లు వీటికి కూడా పెట్టుకున్నారు. చాలా ఫలవంతమైన జీవితం జీవిస్తున్నారు. ఇది చాలా ఆరోగ్యము. ఇటు పక్క ఏమో కూరగాయలు, ఇంకో పక్క ఫలాలు, ఇంకో పక్క చెట్లు, ఇంకో పక్క కొబ్బరి. ఇదంతా ప్రకృతి. బీరకాయలు మొత్తం ప్రకృతి మధ్య సంచరిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీ ఊరు మీకు గుర్తొస్తుంది. పెడుతున్నాం ఊర్లో పొలం పనులు చేసి ఇలా ఉన్నాం కాబట్టి మన తోటలో పండి తింటే ఒక చిన్న తృప్తి. కొనుక్కోవటం ప్రాబ్లం లేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం కూడా. చూడు అంటే ఎంత భగవంతుడు ఈ శక్తి చూడండి. ఆ రెడ్ కలర్ ఎక్కడ ఎవరు సృష్టించారు? ఆయన ఇలాంటి ఎన్ని సృష్టిలో ఈ పచ్చిమిరకాయలు చూడు. ఒక చిన్న కాయ, చిన్న చెట్టుకి ఎన్ని కాయలు, అద్భుతం అనమాట. బీరకాయ, మేము బీరకాయ ఎక్కువ తింటాం అనమాట. ఈ బీరకాయలు ఎందుకంటే ఈ బీరకాయలో ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ బీరకాయ అనేది ప్రతి వాళ్ళు తినాలి. ఎందుకంటే పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది, అరుగుదల ఎక్కువ ఉంటుంది అనమాట. సాధారణ పీసు పదార్థం లేని కూరగాయలు తినాలి, పీసు పదార్థం కూరగాయలు తినాలి. బీరకాయలు, చిక్కుడుకాయలు. అది మీకు మీరేం చదువుకోలేదు అంటున్నారు కదా, ఈ బీరకాయలు పీచు పదార్థం ఉంటుంది, ఇవి తింటే చాలా మంచిది, ఇవి తినాలి అని మీకు ఎవరైనా చెప్పారో మీరు తెలుసుకున్నారా? కాదు గురుగారు, నిజం చెప్పాలంటే మన లోపల డాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక మంచి దొంగ ఉన్నాడు, అందరు ఉన్నారు లోపల. మీ శరీరమే చెబుతుంది. చెబుతుంది మరి పట్టణ బాబు తినొద్దని పడుతుంది. మేము చెప్తున్నాం అంటే గురుగారు, మీరు కూడా గమనించారా, మనకు ఒక దగ్గు ముందు మన మెడికల్ షాప్ కొనుక్కోమని దాంట్లో ఒక షీట్ పెడతారు, గుర్తుందా నీకు? సిటీలు అంటే 5 రకాల 10 రకాల భాషలో ఉంటుంది అనమాట. 2 మూతలు వేసుకోవాలి, 3 మూతలు వేసుకుంటే హానికరం, 1 మూత వేసుకుంటే పని చేయదు రాసి ఉంటుంది కదా తెలుగులో. అట్లాగే భగవంతుడు లోపల మన సీటు పెట్టి కూర్చున్నప్పుడు ఆ సీటు ఒక్కొక్కటి చూసుకొని ఎన్ని రోజులు ఉంటే నువ్వు ఇది తింటే బాగుంటుంది, ఇది బాగుండదు అనేది. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, ఏమి చేయాలి, నువ్వు ఏం తినాలి, నువ్వు ఏం మాట్లాడాలి, సీటు ఉంటుంది. ఆ సీటు ఓపెన్ చేస్తే మన అర్థమయ్యేది. అంటే మీ శరీరము ఇది తింటే నాకు ఒంటికి పడింది, అయింది, బాగుంది, ఇది కొంచెం ఇబ్బంది పెడుతోంది తెలుసుకుంటూ మీ ఆహారాన్ని మార్చుకుంటూ కూరలకి కనెక్ట్ అయిపోయాయి. ఏంటంటే మన గురుగారు పెద్దలు చెప్తారు ఏంటంటే, తప్పు చేయటం తప్పు కాదు, తప్పు అని తెలిసిన చేయటం పెద్ద తప్పు అంట. అది తప్పదు. చాలా బాగుంది.
ఇది చిలగొట్టింది కానీ అద్భుతం గురుగారు. చిలకొట్టింది మనం ఒక పక్క తిందాం, అది ఒక పక్క ఒక తిందాం, తిందాం, మనం ఒక పక్క తిందాం. కరెక్ట్ గా 5 తిన్న తర్వాత మనం తినాలి. మీరు 5 గంటలకి ఫ్రూట్ తింటున్నారు కదా, ఆ. కరెక్ట్ గా 5 గంటలకు ఫ్రూట్ తింటున్నాం మనం. ప్రకృతమ్మ ఒడిలో ఆ. ప్రకృతమ్మ ఒడిలో మనం కానీ అన్నిటిలో కల్లా జామకాయ అనేది అద్భుతమైన జీర్ణ శక్తిని ఇచ్చేది. అవును. దాని లోపల ఇది విత్తనాలు ఉన్నాయి కదా, అవి ఎర్లీ మార్నింగ్ చాలా కడుపుని క్లీన్ చేయగలిగే శక్తి ఉంది అన్నమాట. అందుకని జామ పండు చాలా అద్భుతం. తర్వాత ఇంకా కూడా తలుతారు. మన నేను కూడా గురుగారు మనకు 2 మదర్స్ అన్నాం గురుగారు, ఇద్దరు తల్లులు. ఇద్దరు తల్లులు. అమ్మ కడుపులో 9 నెలలు మనం ఉండి అమ్మ గాలి పీల్చుకుంటే నువ్వు లోపల నువ్వు గాలి పీల్చుకుంటా లేదు, అమ్మ పీల్చుకుంటూ వస్తుంది. అమ్మ ఆహారం తీసుకుంటే నీకు వస్తుంది. ఆ 9 నెలలు బయటకు వచ్చిన తర్వాత పక్కులు అమ్మ ఒడిలో ఉన్నాం ఇప్పుడు మనం. తల్లి ఒడిలో ఉండే తక్కువ కాలము, ప్రకృతి తల్లి ఒడిలో ఉండేది ఎక్కువ కాలం, ఆత్మ ఒడిలో ఉండేది ఎక్కువ కాలం. ఈమె పెద్ద తల్లి, పెద్దమ్మ. పెద్దమ్మ గురించి తెలుసుకోకుండా చిన్నమ్మ ఏమని అనుకుంటే ఎట్లా? అమ్మలాగన్నా అమ్మ అన్నారు కదా, పెద్దమ్మ. చిన్నమ్మని తెలుసుకోవాలి, పొగ్గుడు అమ్మని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అద్భుతంగా ఉంది ఈ చిలగొట్టిన జామ. అది గురుగారు అంటున్నారు. దీని పేరు ఏంటన్నా? స్టార్ ఫుడ్స్. ఇదంతా ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇది మొట్టమొదటిసారి తింటున్నాను. ఈ రుచి చాలా డిఫరెంట్ గా ఉంది, స్మూత్ గా ఉంది తింటుంటే. తాటి ముంజ కంటే వెరైటీగా ఉంది. వాటర్ కంటెంట్ బాగుంది, అంతా వాటరే. క్యాన్సర్స్ కి చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంటది. లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం ఇది. ఇది మీరు స్నానం చేసే ప్లేస్, తొట్టి. అదేంటి ఇది? ఆ తొట్టి ఏంటంటే ఇంకా ఎక్కువ మంది మా ఇంట్లో మా ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ. అందరూ కలిసి దాని కింద కూర్చొని స్నానం చేస్తారు. ఓ.